దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 134. కళ్యాణ్ కాఫీ తాగటం పూర్తి చేసి టీవీ ఆఫ్ చేయబోతుండగా పెళ్లి వీడియోలో ఒక దృశ్యం కనిపించి సడన్గా ఆగిపోతాడు. పెళ్లికి వచ్చిన అతిథిలో కలిసిపోయి సూర్య, జెస్సీ, క్రాంతి ఆ వీడియోలో కనిపిస్తుంటారు. సూర్య జెస్సీ నుదుటిన ముద్దు పెడుతుంటే క్రాంతి వాళ్ళని చూసి ఇబ్బందిగా ఫీల్ అయ్యే దృశ్యం వీడియోలో సైడ్గా కనిపిస్తుంటుంది. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోతుంటాడు. సూర్య జెస్సీకి ముద్దు పెడుతున్నాడనే మాటే కానీ తన చూపులన్నీ క్రాంతి వైపే ఉండటం కళ్యాణ్ వీడియోలో గమనిస్తూ ఉంటాడు. అంటే సూర్య క్రాంతి మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ జెస్సీ నుదుటిన ముద్దు పెడుతుంటాడు. జెస్సీ కూడా కావాలని సూర్యతో క్లోజ్గా మూవ్ అవ్వడం, సూర్య అలా ముద్దు పెడుతుంటే తను కూడా కసిగా క్రాంతి వైపు చూడటం ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కళ్యాణ్ ఆ వీడియోని అక్కడికి స్టాప్ చేసి వాళ్ళని చూస్తూ ఆలోచనలో పడుతుంటాడు. కొద్దిసేపటికి మళ్ళీ ఆ సీన్ని రన్ చేసి పదే పదే చూస్తుంటాడు. అలా కాసేపు చూసి మళ్ళీ ఆలోచిస్తూ ఆ సీన్ వరకు రిమోట్ సహాయంతో జూమ్ చేసి ప్రత్యేకంగా చూస్తుంటాడు. జూమ్ చేసిన చూస్తున్న ఆ దృశ్యాన్ని చూసి మరొకసారి ఆశ్చర్యపోతుంటాడు. క్రాంతి చూడాలన్నట్టుగా సూర్య జెస్సీకి ముద్దు పెడుతున్నట్టుగా పెదవులని తన నుదిటి దగ్గరకు తీసుకువెళ్తాడు కానీ ఆ పెదవులను కనీసం తన నుదిటి మీద టచ్ కూడా చేయలేదని ఆ వీడియోలో క్లియర్గా తెలుస్తుంటుంది. ఆ దృశ్యం చూసిన కళ్యాణ్ ఆశ్చర్యంలో ఉండిపోయి అసలు సూర్య ఏమనుకుంటున్నాడు? అతని మనసులో జెస్సీ ఉందా, క్రాంతి ఉందా అనే ఆలోచనలో ఉండిపోతాడు. అప్పుడే మైథిలి అక్కడికి వస్తుంటుంది. తను రావడం చూసి తను ఆ దృశ్యం చూడకూడదనే ఉద్దేశంతో వెంటనే టీవీ ఆఫ్ చేస్తాడు. పెళ్లి వీడియో చూడటం ఇప్పటికైనా ముగించావా కళ్యాణ్ అంటూ మైథిలి అక్కడికి వస్తుంది. అవును, ఇప్పుడే ఆఫ్ చేశాను. ఇంతకీ నీ తమ్ముడు సూర్య నీకు ఫోన్ చేస్తున్నాడా అని అడుగుతాడు కళ్యాణ్. ఏంటి సందర్భం లేకుండా సూర్య గురించి ఏదో స్పెషల్గా అడుగుతున్నావు అని అడుగుతుంది మైథిలి కాస్త ఆశ్చర్యపోతూ. స్పెషల్ ఏమీ లేదు, మన పెళ్లి వీడియో చూస్తుంటే అందులో సూర్య కూడా కనిపించాడు, అందుకే క్యాజువల్గా అడిగాను అంటాడు అద్దం దగ్గరికి వెళ్ళి తల దువ్వుకుంటూ. వాడేమీ ఎక్కువ ఫోన్ కాల్ చేయడం లేదు, నేనే అప్పుడప్పుడు చేస్తున్నాను. అయినా మొన్ననే కదా మోహన్ వాళ్ళ ఫంక్షన్లో కనిపించింది అంటుంది మైథిలి. ఏమంటున్నాడు కనిపించి అని అడుగుతాడు కళ్యాణ్ కావాలని తనని అద్దంలో చూస్తూ. మైథిలి దగ్గరికొచ్చి కళ్యాణ్ చేతిలో ఉన్న దువ్వెని తీసుకొని కళ్యాణ్ తల దువ్వుతూ, ప్రత్యేకంగా అనడానికి ఏముంది, నేనే అడిగాను మీ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని. ఏర్పాట్లు జరుగుతున్నాయి, నిశ్చితార్థం డేట్ కూడా దగ్గరకు వస్తుంది కదా అని చెప్పాడు. ఇక అంతకంటే వాళ్ళ మ్యాటర్ నేను ఎక్కువగా మాట్లాడలేదు కళ్యాణ్ అని అంటుంది. సూర్య ఆ ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నాడా ఎనిమి అని అడుగుతాడు. మైథిలి తల దువ్వేదలా ఆపి, ఇది మరీ బాగుంది, ఇష్టపడే తన్ని పెళ్లి చేసుకోబోతున్నప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఇష్టంగా ఎందుకుండడు అని అడుగుతుంది. కానీ సూర్యకి జెస్సీ కంటే క్రాంతి ఫెయిర్గా బాగుంటుంది కదా అంటాడు తన అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం. ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్, త్వరలో సూర్యకి జెస్సీకి ఎంగేజ్మెంట్ అవుతుంటే నువ్వు క్రాంతి అంటావేంటి అని అడుగుతుంది మైథిలి. అంటే క్రాంతి కూడా సూర్యని ప్రేమిస్తుంది కదా ఎనిమి అంటాడు. కానీ సూర్య క్రాంతిని ప్రేమించడం లేదు కదా, మరి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఏమో, సూర్య మనసులో క్రాంతి ఏముందేమో అంటాడు. అబ్బా కళ్యాణ్, నువ్వు తిక్క తిక్కగా మాట్లాడుకు, సూర్య మనసులో క్రాంతి ఎందుకుంటుంది,
సూర్య, జెస్సీ ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారని నీకు తెలుసు కదా! త్వరలో వాళ్ళకి నిశ్చితార్థం, పెళ్లి కూడా జరగబోతుంది. నువ్వేదో క్రాంతి మీద అభిమానంతో ఏదేదో మాట్లాడుతున్నావట్టుంది అంటూ చేతిలో ఉన్న దివిరని కళ్యాణ్‌కి ఇస్తుంది. నిజంగానే నాకు సూర్య జెస్సీని కంటే క్రాంతిని పెళ్లి చేసుకుంటే బాగుండని ఆలోచిస్తున్నానేనిమి అంటాడు. పిచ్చేమైనా పట్టిందా నీకు? అలా ఎలా క్రాంతిని పెళ్లి చేసుకుంటాడు? నా తమ్ముడు జెస్సీని ప్రేమిస్తున్నాడు కాబట్టి జెస్సీని పెళ్లి చేసుకుంటాడు. ఆల్రెడీ మనం లవర్స్ అయ్యాకే మనం పెళ్లి చేసుకున్నాం కళ్యాణ్. ప్రేమికులు విడిపోవాలని మనం కోరుకోవద్దు. సూర్య జీవితంలోకి వచ్చేది జెస్సీనే. ఆ క్రాంతి గురించి ఎక్కువ ఆలోచించకు అని మాట్లాడుతుంటుంది. కానీ కళ్యాణ్ ఆలోచన ధోరణిలో కళ్యాణ్ ఉంటాడు. ఆ రోజు సూర్య కూడా ఆఫీసులో ఉండలేక త్వరగా ఇంటికి చేరుకుంటాడు. రూమ్ విండో దగ్గర నిలబడి ఉదయం జరిగిన ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటూ శూన్యంలోకి చూస్తూ ఉండగా జెస్సీ నవ్వుకుంటూ వెనుకగా వచ్చి సడన్గా సూర్య కళ్ళను మూస్తుంది. సూర్య తన చేతులు తీస్తూ ప్లీజ్ జెస్సీ, చేతులు తీయి అంటాడు. జెస్సీ నవ్వుతూ చేతులు తీసి సూర్య ముందుకొచ్చి భలే కనిపెట్టావు సూర్య. అయినా నీతో నేను తప్ప ఇంకెవరు ఇంత చనువుగా ఉంటారు. అందుకే అంత ఈజీగా నన్ను గుర్తుపట్టావు కదా అని అంటుంది. "ఉమ్" అని అంటాడు. ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశానో తెలుసా? లిఫ్ట్ చేయవేంటి? ఆఫీస్‌కి ఫోన్ చేస్తేనేమో ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయారని మేనేజర్ చెప్పాడు. అందుకే ఇక్కడికొచ్చాను. ఆఫీస్ నుంచి తొందరగా వస్తావని చెప్పి ఉంటే బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఏదైనా పెట్టుకునేవాళ్ళం కదా అని అంటుంది. ఇంట్రెస్ట్ లేదు జెస్సీ అంటాడు మొహంలో చిరాకు ఎక్స్‌ప్రెషన్ చూపిస్తూ. బయటికి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదా? నాతో రావడం ఇంట్రెస్ట్ లేదా? అని అడుగుతుంది జెస్సీ కాస్త అనుమానంగా చూస్తూ. అంటే బయటికి వెళ్ళడమే ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు తన అనుమానాన్ని గ్రహిస్తూ. ఏమో సూర్య, ఈ మధ్య అయితే నన్ను బాగా అవాయిడ్ చేస్తున్నావు అంటుంది జెస్సీ. ఆ మాటలకి సూర్య ఆలోచిస్తూ ఉండిపోయాడు. నేను మాట్లాడేది నీతోనే సూర్య. నన్ను అవాయిడ్ చేస్తున్నావని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు కదా అని అడుగుతుంది. అదేం లేదు జెస్సీ. నువ్వు నాకు కాబోయే భార్యవి. నేనెందుకు నిన్ను అవాయిడ్ చేస్తాను అంటాడు మనసులో ఏదో తెలియని భావానికి గురవుతూ. కాబోయే భార్య అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నావు చాలు. ఇంతకీ ఆ క్రాంతి మళ్ళీ నిన్నేమైనా డిస్టర్బ్ చేస్తుందా అని అడుగుతుంది అనుమానంగా చూస్తూ. డిస్టర్బ్ అంటే అని అడుగుతాడు తన మాటలకి ఆశ్చర్యపోతూ. అదే ప్రేమ గీమ అంటూ మళ్ళీ నీ వెంటేమైనా పడుతుందేమోనని అడుగుతున్నాను అని అంటుంది. అదేమీ లేదు. తన మీద నాకు ఇంట్రెస్ట్ లేదని ఫస్ట్‌లోనే చెప్పాను కదా! అప్పటినుంచి తను ఆ విషయం మీద నన్నెప్పుడు డిస్టర్బ్ చేయలేదు అంటాడు. మరి నువ్వు ఇండియా వచ్చిన విషయాన్ని, నువ్వు తన ప్రేమని కాదన్న విషయాన్ని క్రాంతి వాళ్ళ అమ్మకి చెప్పకుండా ఇంకా ఎందుకు దాచిపెట్టినట్టు? అని అడుగుతుంది జెస్సీ. అది నాకేం తెలుసు? తను చెప్పకపోవడానికి తనకేం కారణాలున్నాయో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే జెస్సీ వెంట నడుస్తూ ఏమైనా ఆ క్రాంతి నన్ను కొట్టింది మాత్రం మర్చిపోలేకపోతున్నాను సూర్య. ఏదో ఒక రకంగా తన మీద నా పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. కానీ ఆ అవకాశం రావడం లేదు అని అంటుంది. జెస్సీ అలా మాట్లాడుతుంటే సూర్య ఉదయం తన బ్లౌజ్ చింపడం గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ పొరపాటుగా జరిగిన ఉదయం నేను అలా చేయటం నా తప్పే. ఆత్మగౌరవం ఉన్న ఏ అమ్మాయి అయినా ఆ సంఘటనకి తలడిల్లిపోతుంది అని అనుకొని బాధపడుతుంటాడు. నేనిన్ని మాట్లాడుతుంటే నువ్వు సమాధానం చెప్పవేంటి సూర్య? తన మీద పంతం తీర్చుకోవాలనే విషయాన్ని నువ్వు మర్చిపోయావా ఏంటి అని అడుగుతుంది జెస్సీ. తన మాటలకు తడబడుతూ అదేమీ లేదు. మనం కొత్తగా పగ తీర్చుకునేది ఏముంది? మనిద్దరికీ పెళ్ళైతే తన మీద ఇద్దరం కలిసి పగ తీర్చుకున్న వాళ్ళమే అవుతాము. ఇక తన విషయాల గురించి వదిలేయ్ అంటాడు సూర్య. ఓకే సూర్య అంటూ జెస్సీ సూర్య మెడ చుట్టూ మాలలాగా
చేతులు వేసి అలుకొని మరో వారం రోజుల్లో జరగబోయే మన నిశ్చితార్థానికి షాపింగ్ చేయాలని అమ్మ అంటుంది. ఎప్పుడు షాపింగ్ ప్రోగ్రాం పెట్టుకుందాము అని అడుగుతుంది. సూర్య ఆ చేతులు తీసి వీలు చూసుకొని చేద్దాంలే. నాకు తలనొప్పిగా ఉంది జెస్సీ. ప్లీజ్ నేను పడుకోవాలి. నువ్విక వెళ్తావా అని అడుగుతాడు. ఏంటి సూర్య ఇది? నేను నీకు తలనొప్పిగా మారిపోయానా అని అడుగుతుంది కోపాన్ని ప్రదర్శిస్తూ. అదేమీ లేదు. నేనే ఆఫీస్ అలసటతో ఉన్నాను. పైగా రెస్ట్ తీసుకుందామని ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చాను జెస్సీ. ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. నువ్వు ఎర్లీగా వచ్చావని తెలిసి నీతో కలిసి బయటికి వెళ్దామని నేను ఆశగా వచ్చాను అంటుంది జెస్సీ. ఈరోజు వద్దు జెస్సీ. త్వరలో షాపింగ్ చేయాలనుకుంటున్నాం కదా, ఆ రోజు నీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడికి వెళ్దాం. ఇప్పుడైతే నన్ను రెస్ట్ తీసుకునివ్వు అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే సూర్య, నీకు తలనొప్పిగా ఉంటే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టడం కూడా కరెక్టే కాదు. ఇక నేను వెళ్తాను. బాయ్ అని చెప్పి తను వెళ్ళిపోతుంది. తను రూమ్ దాటగానే సూర్య వెళ్ళి టక్కున డోర్ వేసుకుంటాడు. ఆ సౌండ్కి జెస్సీ వెనక్కి తిరిగి క్లోజ్ చేసి ఉన్న డోర్ చూస్తూ సంథింగ్ ఈస్ రాంగ్. నన్ను అవాయిడ్ చేస్తున్నావంటే నీ మనసులో ఇంకా ఏదో ఉంది అని జెస్సీ డౌట్ పడుతూనే వెళ్ళిపోతుంది. సూర్య డోర్ వేసొచ్చి బెడ్ మీద కూర్చొని ఉదయం జరిగిన సంఘటన గురించి బాధపడుతూ ఉండిపోతాడు. ఇక్కడ క్రాంతి కూడా ఆ సంఘటనని పదే పదే గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ పడుకొని పోతుంది. ఆ రోజు ఇద్దరు నిద్రలేని రాత్రిని గడుపుతారు. ఉదయం 5 అవుతుండగా మోహన్ నిద్రలో నుంచి మేలుకుంటాడు. ఆవలించుకుంటూ కళ్ళు తెరిచి పక్కనే ముద్దుగా నిద్రపోతున్న బాబు తల నిమురుతూ, రాత్రంతా ఏడుపుతో నన్ను ఇబ్బంది పెట్టి ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నావా నాన్నా అని బాబు చిట్టి చేతుల్ని ముద్దు పెట్టి వెచ్చగా ఉండటానికి బాబుకి ఇంకా క్లాత్స్ కప్పి బాబు డొల్లకుండా అటు ఇటు కేర్ఫుల్గా పిల్లోస్ పెట్టి బెడ్ దిగుతాడు. కిందికొచ్చేసరికి శకుంతల, సురేఖ కిచెన్లో ఉంటారు. బాబుకి పాలు రెడీ చేయండమ్మా, వాడు లేస్తే ఆకలితో ఏడుస్తాడు అంటాడు మోహన్ కిచెన్లో ఉన్న తల్లిని చూస్తూ. అదే పనిలో ఉన్నాను మోహన్, పాలు వేడిపెట్టి చల్లారిస్తున్నాను అంటుంది శకుంతల గారు. పేపర్ వచ్చిందా సురేఖ అని అడుగుతాడు మోహన్. ఏమో అన్నయ్య, బయట బాగా చలిగా ఉందని ఇంకా మెయిన్ డోర్ తీయలేదు. పేపర్ బాయ్ వచ్చుంటే పేపర్ బయటే ఉంటుంది చూడు అన్నయ్య అంటుంది సురేఖ కూరగాయలు కట్ చేస్తూ. సరే అని మోహన్ వెళ్ళి మెయిన్ డోర్ తీస్తాడు. ఎదురుగా దృశ్యాన్ని చూసి షాక్ అవుతుంటాడు. అక్కడ మెట్ల మీద శ్రేయ కూర్చొని చలికి వణుకుతూ మోహన్కి వెనుకగా కనిపిస్తుంటుంది. ఈ శ్రేయ ఎక్కడ వదులుతుంది? మళ్ళీ వచ్చింది. మరి ఈసారి ఏమంటుందో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే రైటర్ రేవతి అనే మరో ఛానల్లో మాంగళ్య బంధం సీరియల్ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.